హాయ్ అండి అందరికి. సో మనం నిన్న జరిగిన మీటింగ్ కావచ్చు, ఈ రోజు జరిగిన మీటింగ్ కావచ్చు చూసుకుంటే మాత్రం 100% కేసీఆర్ ప్రస్తావన రావడం జరుగుతుంది. సో కేసీఆర్ నువ్వు కేసీఆర్ నువ్వు ఇది నిన్న కనుక చూసుకుని చాలా దారుణంగా మాట్లాడడం కూడా జరిగింది. కేటీఆర్ గురించి, హరీష్ రావు గురించి అండ్ కేసీఆర్ గురించి కూడా. సో మరి ఎందుకు ఇలా మాట్లాడుతుందో అనే అంశాలను మనం చూసుకుంటే, సో నిన్న అక్కడ జరిగిన సిచ్యువేషన్ వేరు, అక్కడ మాట్లాడుతున్న మాటలు వేరు అని చెప్పేసి లిటరల్ కూడా చాలా మంది దాని గురించి కూడా కామెంట్ చేయడం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు అయితే సో చేసిన కామెంట్లలో మోస్ట్ ఇంపార్టెంట్ కామెంట్ అనేది మనం చూసుకుంటే, సో కేసీఆర్ అనే మొక్కను ఇక మొలవనివ్వం, దాన్ని ఎదగనియ్యం, సో దాన్ని భూస్థాపితం చేస్తాం అన్న రీతిలో మాట్లాడితే మనకు అర్థమవుతుంది. సో నిజంగానే రేవంత్ రెడ్డి చేతిలో కేసీఆర్ ని భూస్థాపితం చేస్తా, కేసీఆర్ అనే మొక్కను మొలవనియను, అసలు బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తా అని అంటున్నాడు కదా. సో నిజంగానే భూస్థాపితం చేసేంత శక్తి, భూస్థాపితం చేసేంత రేవంత్ రెడ్డి దగ్గర ఉందంటే, సో నాకు తెలిసినంత వరకు అయితే కేసీఆర్ అనే పేరు తెలంగాణ రాష్ట్రం ఉన్నందు కేసీఆర్ పేరు 80% అది మార్చిపోలేదు కూడా. 100% ఎవరు అవునన్నా కాదన్నా 100% ఫ్యాక్ట్. కేసీఆర్ అనే వాడు లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కావచ్చు, ఎవరు ఏ పదవిలో ఉన్నా కూడా దానికి మూల కారణం కేసీఆర్. సో కేసీఆర్ తెచ్చిన తెలంగాణ రాష్ట్రం వల్లే సో వాళ్ళు 10 సంవత్సరాలు గవర్నమెంట్ అధికారంలో, నెక్స్ట్ మరి ప్రజల నుంచి వ్యతిరేకించి సో మీకు అధికారం ఇచ్చారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, సో అధికారంలో ఎవరున్నా ఎవరు లేకున్నా 100% అది కేసీఆర్ వల్లనే వచ్చింది. సో కేసీఆర్ తెచ్చిన తెలంగాణ రాష్ట్రం ఉంది, కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయింది. సో ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు. సో అంతేగాని చెప్పేసి నేను కేసీఆర్ అనే పేరు అసలు నామరూపాలకు చేస్తున్నా, కేసీఆర్ అనే పేరును అసలు చరిత్రలో లేకుండా చేస్తా అనేది మాత్రం నిజంగా చాలా అవివేకమైన విషయాలు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఎట్లా మనం మాట్లాడితే ఏం జరుగుతుందంటే, ఇది 100% అవివేకమైన ముచ్చట్లు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. సో అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు నీకు కేసీఆర్ రావట్లేదు, అసెంబ్లీ రావట్లేదు, సో కేసీఆర్ రావట్లేదు. సో మన ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ప్రతిపక్షాలు లేకుంటే అధికార పార్టీ ఏదైనా చేసుకోవచ్చు కదా. సో ఎటువంటి టెన్షన్ లేకుండా వాళ్ళు అనుకున్న పనులు నెరవేర్చుకొని చేసుకోవచ్చు కదా. సో మరి కేసీఆర్ ఎందుకు రావట్లేదు? కేసీఆర్ ఎందుకు అంటే తన ఆరోగ్య పరిస్థితి బాగలేదా, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సో ఆయన రాలేని పరిస్థితిలో ఉందా అనేది ఎవరికి తెలియదు కదా. సో ఆయన పరిస్థితి ఎలా ఉందో ఎవరికి తెలియదు. సో దానికి రావట్లేదు అనుకో. సో మొన్న ఒక రోజు చిన్న మీటింగ్ ఏదో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 10 నిమిషాలు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అది వాళ్ళు మనకు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో పోతారని చెప్పేసి అంటే ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేయండి. దాన్ని ఒకటి మామూలు సోషల్ మీడియాలో వదలడం జరిగింది. అది కూడా కాస్త న్యూస్ వైరల్ అవ్వడం జరిగింది. సో కేసీఆర్ ఏం చెప్తుందో, సో మీరు మాత్రం ఎవరు టెన్షన్ పడకండి, ఎవరు అధైర్యపడకండి, సో 100% నెక్స్ట్ మన ప్రభుత్వం వస్తుంది, కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతుంది, సో మీరు మాత్రం ఎవరు టెన్షన్ పడకండి, సో మనము నెక్స్ట్ అధికారంలో మనమే వస్తాం, బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కూడా ఏ ఒక్క కార్యకర్త దించాల్సిన అవసరం లేదు, పోరాడితే పోయేది ఏముంది, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పేసి భారీ డైలాగ్ కూడా చెప్పడం జరిగింది. సో అది చూడొచ్చు. సో ఎందుకంటే ఆయన కాకపోతే అసెంబ్లీ రావట్లేదు ఆయనకు మామూలుగా ఆరోగ్య పరిస్థితులు బాగలేదు కాదు, మరి ఇంకా వేరే ప్రాబ్లం మనకు అర్థం కావట్లేదు. సో ఇప్పుడు ప్రతిపక్ష నేత రానప్పుడు అధికార పక్షం చేసుకుంటే పోతే అయిపోతుంది కదా. ఇప్పుడు ఎలా ఉంటదంటే, మామూలుగా రైతులకు కావాల్సిందన్నీ గతంలో కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి అధికంగా ఇస్తే, గతంలో రైతు బంధు 10,000 ఇస్తే రేవంత్ రెడ్డి 15,000 ఇస్తే, గతంలో కేసీఆర్ 2,000 ఇస్తే 4,000 పింఛన్ ఇస్తే, ఇంకా చాలా 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 అంశాలు ఒకటి కాదు 2 కాదు. నిరుద్యోగులకు ఉంది, వాళ్ళకన్నా ఇప్పుడు కేసీఆర్ కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇస్తే ఇలా చేస్తారా మీరు? అరే నిజంగానే కేసీఆర్ కంటే బెటర్ గా చేస్తున్నారు రేవంత్ రెడ్డి అనేసి చెప్పేసి కేసీఆర్ మర్చిపోయే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, నాకు తెలిసినంత వరకు లిటరలీ టోటల్ రివర్స్ జరుగుతుంది. ఇస్తారన్న 24 గంటలు కరెంటు లేదు, 2,000 రూపాయలు పెన్షన్ అదే వస్తుంది, అది కూడా అడపదడప. అంటే అది ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు అని చెప్పేసి లిటరల్ వాళ్ళు చెప్పిన విషయం, నేను చెప్పిన విషయం కాదు. సో రైతు బంధు అనేది దరిదాపులో కూడా లేదు. చూసుకుంటే కనుక మాత్రం మనకు 2 టర్మ్ రావాల్సింది 2 సార్లు రావాల్సింది, మనకు రైతు బంధు 2 సార్లు రావాల్సింది, ఇంతవరకు రాలేదు. సో 15,000 దేవుడు వచ్చే 10,000 రావట్లేదు. సో అది అలా అయిపోయింది. ఇంకా చాలా చాలా అంశాలు మనకు చూసుకుంటే, సో కేసీఆర్ అనేవాడు దళిత బంధాన్ని, గిరిజన బంధాన్ని, మహిళా మామూలుగా వీళ్ళకు డెలివరీ అయిన మహిళలకు కేసీఆర్ కిట్ అని, న్యూట్రిషన్ కిట్ అని అన్ని పథకాలు ఇచ్చేటోడు, అన్ని ఇచ్చేటోడు. సో దళితులకు వాళ్ళు కూడా ఆర్థికంగా బలపడాలని చెప్పేసి దళిత బంధని, గిరిజన బంధని, బీసీ బంధని ఎన్నో అసలు మేనిఫెస్టో లేని పథకాలు కూడా క్రియేట్ చేసి ఇచ్చిండన్నట్టు కేసీఆర్. సో మరి మన కేసీఆర్ ని పేరుని నామరూపాలు లేకుండా చేస్తా,
అది 100% ఇది సాధ్యమయ్యే పని అంటే నాకు తెలిసినంత వరకు అయితే నేనే కాదు, ఎవరు చెప్పిన అంశమైనా అదే. కేసీఆర్ అనే పేరు మరిపించడం రేవంత్ రెడ్డి వల్ల 80% కాదని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో ఇంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, రోషయ్య కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, చంద్రబాబు కావచ్చు, సో ఇంతో మందిని చూసుకుంటూ వచ్చిండు. సో కేసీఆర్ అనేటోడు తెలంగాణకు ఉన్న బ్రాండ్ లాంటివాడు. సో ఆ పేరు తెలంగాణ ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని చెరగనియరు, చెరిగిపోదు కూడా. ఎందుకంటే తెలంగాణ గాడ్ ఫాదర్ అంటాడు కేసీఆర్. సో అలాంటి కేసీఆర్ నేను తొక్కుతా, నేను నరుకుతా, నేను పండబెట్టి తొక్కుతా, మూసిలేసి తొక్కుతా అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాల్సింది. ఎందుకంటే కేసీఆర్ అనేటోడు నిజంగా లిటరల్ చెప్పాలంటే ఎంతో కష్టపడి ఎంతో మందిని ఏకం చేసి రాష్ట్రాన్ని తీసుకొచ్చినవాడు కేసీఆర్ అనేవాడు. అలాంటి వాళ్ళని పట్టుకొని నేను మూసిలేసి తొక్కుతా, నేను బొంద పెడతా అనడం మాత్రం అది 80% కరెక్ట్ కాదు. సో చూద్దాం మరి. ఇంకా ఈ రోజు కూడా విమలవాడ మీటింగ్ లో కూడా మళ్ళీ విమర్శలు చేయడం జరుగుతుంది. సో నేను వరంగల్ మీటింగ్ లో కూడా విమర్శలు చేయడం జరుగుతుంది. సో నాకు తెలిసినంత వరకు అయితే ఇలా ప్రతిపక్షాల మీద విమర్శలు చేయడం మానేసి, సో రైతులకు ఇస్తానన్న హామీలు కావచ్చు, ఇప్పుడు వడ్ల బోనస్ అని చెప్పేసి గ్యాస్ సంబంధించి కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, ఇందిరా మిల్లి కావచ్చు, వీటన్నిటిని కనుక పర్ఫెక్ట్ అమలు చేసి కేసీఆర్ లాగా కాకుండా కూడా, కేసీఆర్ అంత చేసినా కూడా, కేసీఆర్ కంటే ఎక్కువ కాకుండా కూడా, కేసీఆర్ అంత చేసినా కూడా అరే మనకు రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అన్న ఒక్కటే అని చెప్పేసి వాళ్ళు నీపై నమ్మకం పెట్టుకొని కేసీఆర్ ని మర్చిపోయే అవకాశం ఒక 10%, 20% ఉండొచ్చు. 100% మర్చిపోవడం అసలు వల్ల కాదు. సో అది మానేసి ప్రతి మీటింగ్ లో కేసీఆర్ 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 అని చెప్పడం వల్ల సో వాళ్ళు మర్చిపోవడేమో కదా, నువ్వే మర్చిపోలేకపోతావు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో చూద్దాం ఇకపైన మీటింగ్ లోనైనా మన ప్రజాపాలన దృష్టి పెడతాడని చెప్పేసి కేసీఆర్ పేరును మరి ప్రస్తావించకుండా మరి ఇంకా ముందు రోజులైన మీటింగ్ ఉంటుందో లేదో మనం వేచి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.